హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మాది సెకండ్ డే ఇన్ యూఎస్ఏ. సో ఇవాళ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అరౌండ్ 4 అలా అయింది. సో మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మై ఆల్వేస్ ఫేవరెట్ షాప్ కాస్కో అనమాట. కాస్కో షాపింగ్కి వెళ్తున్నాము. సో కాస్కో అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ కాస్కో దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, గులాబీలు అసలు ఎలా పూసినాయో, గుత్తులు గుత్తులు అనమాట. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇంకా మంచిగా సమ్మర్ టైం కదా, గులాబీలు బాగా పూస్తున్నాయి. ఇవైతే అసలు చాలా బాగున్నాయి కదా. సో కాస్కో దగ్గరికి వచ్చాము. కాస్కో అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు మనకి ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట. వీక్లీ వన్స్ కాస్కో వెళ్తే చాలు, ఇంకా అన్నీ మొత్తం మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చు. ఇలాంటి షాపే మెట్రో అని హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది ఇంకా కొంచెం పెద్ద లార్జ్ స్కేల్లో ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా చాలా బల్క్ క్వాంటిటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి అయితే ఇంకా ఈ కాస్కో అసలు కరెక్ట్ బాగా సూట్ అయ్యిద్ది అనమాట. సో మనకి ఇక్కడ బట్టలు, ఫర్నిచరు, బుక్స్, ఫుడ్ ఐటమ్స్ ఇంకా అన్నీ అనమాట. ఇంకా మనకి కుకింగ్ వేరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, ఎగ్స్, ఇంకా ఇది దొరుకుద్ది, ఇది దొరకదు అని ఏముండదు. మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. అసలు వీక్లీ వన్స్ ఒక్కసారి ఈ షాప్కి వెళ్తే చాలు, ఇంకా మనకి ఇంట్లో కావాల్సినవి అన్నీ మనం కొనేసుకోవచ్చు. సో మాకు ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ ఇదొక మంచి టైం పాస్ అనమాట. సో ఈ కాస్కోకి వెళ్తాము, స్లోగా తిరుగుతా అన్నీ చూస్తా ఏమేమి సేల్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఈ వీక్ మనము లెట్సే ఒక టీషర్ట్ ఒక $10 పెట్టి కొన్నాం అనుకోండి, అది 1 మంత్లో దాన్ని ప్రైస్ రిడక్షన్ అంటే సపోజ్ $10ది మళ్ళీ $7కి పెట్టారనుకోండి సేల్లో. మనం కొన్నప్పుడు $10 కానీ ఇప్పుడు $7 అయిందనుకోండి, మనము మన బిల్ చూపించి ప్రైస్ రిడక్షన్ చేయించుకోవచ్చు అనమాట. సో మేము $10 కొన్నాము, ఇప్పుడు 7 ఉంది. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆ $3 రిఫండ్ చేసేస్తారు మనకి. సో అట్లా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా శాంపుల్స్ పెడుతుంటారనమాట. కొత్త కొత్త ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అలా శాంపుల్స్ పెడుతుంటారు. సో ఆ శాంపుల్ మనం టేస్ట్ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు. సో అలా డిఫరెంట్ ఐటమ్స్, జ్యూస్లని, కేకులని, ఇంకా వెరైటీ అనమాట, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అలా పెడతా ఉంటారు. సో టేస్ట్ చేసి నచ్చినవి కొనుక్కుంటుంటారనమాట. సో ఈ టేస్టింగ్ ఇక్కడ మీట్స్ ఫుల్ జూమ్లో చూపిస్తుంది వీరి. సో అన్నీ ఇంకా మొత్తము ఇది అది అని కాకుండా అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఈ షాప్లో. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే లైక్ ఫర్నిచరు, మ్యాట్రస్లు అలాంటివి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అలాంటి కొన్ని ఐటమ్స్కి అయితే ఒక 1 ఇయర్ లోపు ఎప్పుడైనా రిఫండ్ చేయొచ్చు, లేదా 10 months లోపు ఎప్పుడైనా రిఫండ్ చేయొచ్చు. ఇంకా ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఎప్పుడు ఆ రిఫండ్ పాలసీస్ అవన్నీ చూసుకోవచ్చు. సో అలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మొత్తం ఫుల్ హోల్సేల్ షాప్ లాగా అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ కాస్కో షాప్ని చూసి.
ఇదివరకు మేమున్నప్పుడైతే ఈ కాస్కోలో మన ఇండియన్ గ్రోసరీస్ పప్పులు అవి ఉండే కాదు, వట్టి రైస్ ఒక్కటే, అది కూడా బాస్మతి రైస్ దొరికేది అప్పట్లో. తర్వాత ఇప్పుడైతే సోనా మసూరి రైసు అండ్ మన మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో మేబీ ఇండియన్ పాపులేషను ఎక్కువ అవుతున్నందువల్ల ఈ కాస్కోలో ఈ గ్రోసరీస్ ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు. అండ్ ఇవి కూడా అన్ని స్టేట్స్లో అన్ని కాస్కోల్లో ఉండవంట. ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారో ఆ కాస్కోస్లోనే ఇవన్నీ దొరుకుతున్నాయి అంట. సో అవి కూడా పెద్ద పెద్ద ప్యాక్లు, అంటే అరౌండ్ 3.5 kg ప్యాక్స్ అలా పెడుతున్నారు. సో అవి కొనుక్కుంటే మనకి అసలు ఈజీగా ఒక 2 months అలా వచ్చేస్తాయి. సో అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఇప్పుడు. అండ్ వీళ్ళ దగ్గర రకరకాల బ్రెడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా కొంచెం షాపింగ్ చేసాము. అండ్ మదర్స్ డే వీకెండ్ అవ్వటం వల్ల అనుకుంటా చాలా బిజీగా ఉంది. అండ్ ఇక్కడే పక్కనే నర్సరీ కూడా ఉంది. ఈ నర్సరీలో రకరకాల చెట్లు అవన్నీ ఉన్నాయి. అవకాడో చెట్లు అయితే చాలా బాగున్నాయి, కానీ అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు ఇవి అసలు తీసుకెళ్ళి పెడితే బతకట్లేదు అని. అలాగే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా రకరకాల సీజనల్ ఫ్లవర్ బెడ్స్, ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవి నర్సరీ కూడా బాగా కొనుక్కెళ్తుంటారు. ఇవి కాకుండా వీళ్ళకి టైర్ ఎక్స్చేంజ్ అండ్ టైర్ సర్వీసెస్, మళ్ళానేమో ఇది ఆప్టోమెట్రీ సర్వీసెస్, అంటే కళ్ళజోడు, ఐ టెస్టింగు, ఈ సర్వీసెస్. అండ్ ఇవి కాకుండా వీళ్ళకి లోపల వీళ్ళ ఓన్ రెస్టారెంట్ లాగా కూడా ఉంది. అక్కడ పిజ్జాస్ అవి కూడా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కాస్కోలో గ్యాస్ చాలామంది ఫిల్ చేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ జనరల్గా కొంచెము రేటు తక్కువ ఉంటుంది కంపేర్ టు బయట అదర్ గ్యాస్ స్టేషన్స్ వల్ల. సో అందుకని కాస్కోలో గ్యాస్ కూడా ఫిల్ చేసుకుంటుంటారు యూజువల్గా వచ్చి షాపింగ్ అండ్ ఇవన్నీ పనులు చూసుకోవచ్చు అనమాట. సో ఇది కాస్కో అసలు ఎలా అయిపోయిందంటే మస్ట్ విజిట్ షాప్ ఇన్ ద వీకెండ్ లాగా అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే ఇంక అన్నీ దొరుకుతాయి కాబట్టి. సో అలా మా కాస్కో షాపింగ్ ఒక 2 hours మేము తిరుగుతా, అన్ని శాంపుల్స్ తింటా, షాపింగ్ చేస్తా ఒక 2 hours అయితే స్పెండ్ చేసాము. సో అయిపోయింది మా షాపింగ్ ఇవాళకి. సో ఇక్కడ సమ్మర్ కదా, అందుకని 9 అయినా కానీ ఇంకా డే లైట్ అలాగే ఉంటుంది. సో okay guys, see you all in the next video. Thank you for watching my videos. See you all, take care, bye.